హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నిఖిలాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమచేతి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా నిలవ పచ్చడి అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. నేను చెప్పిన కొలతల్లో చేసుకోండి, రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను మీకు టమాటా నిలవ పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. మనం టమాటా నిలవ పచ్చడి చేసుకుంటున్నామండి. ఒక 5 kgs టమాటాస్ తీసుకుని ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం టమాటాని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా మంచి క్లాత్ తీసుకుని ఇలా క్లాత్లో వేసుకుని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. తడి లేకుండా ఉంటే మనకి టమాటా పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట. మనం అన్నీ ఆ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత తుడిచేసుకున్నాం కదండి శుభ్రంగా. మనం ఇప్పుడు ఒక క్లాత్లో వేసుకుని ఆరబెట్టేసుకోవాలి. టమాటాని ఈ విధంగా కట్ చేసుకోవాలండి, ఒక్కొక్కటి తీసుకుని. అలాగే అన్ని టమాటాలని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న అన్ని టమాటా ముక్కలను కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోవాలి. టమాటా ముక్కలు కోసేటప్పుడు టమాటా ముక్కలకి వచ్చే రసాన్ని కూడా అదే డబ్బాలో వేసుకోవాలి. టమాటాలన్నీ కోసేసుకున్న తర్వాత 5 kg టమాటాకి 1/2 kg సాల్ట్ వేసుకోవాలి. టమాటాలో కల్లుప్పు వేసుకుని తిప్పుకుంటున్నామండి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి. కల్లుప్పు మొత్తం టమాటాలోకి కలుపుకుంటున్నామండి. అలాగే 2 స్పూన్స్ పసుపు వేసుకుని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 3 రోజులు నిలవ పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. మూడు రోజులకి టమాటా ఈ విధంగా వచ్చిందండి. మనం ఉప్పు వేసిన వల్ల నీరు ఈ విధంగా వచ్చింది. టమాటాని ఈ విధంగా గట్టిగా పిండుకొని మనం క్లాత్ మీద వేసుకోవాలి. చూసారండి, ఈ విధంగా అన్ని టమాటా మొత్తం కూడా గట్టిగా పిండుకొని ఒక క్లాత్ మీద వేసుకోవాలి. టమాటాలో వచ్చిన లిక్విడ్ ఉంటుంది కదా, అది బేషనీలో పోసుకొని ఎండలో పెట్టుకుంటున్నాము. డబ్బాలోది కూడా. టమాటా ముక్కలు ఈ విధంగా ఎండలో పెట్టుకున్న తర్వాత ఇంచుమించు ఒడియాల్లాగా ఎండిపోవాలండి. పూర్తిగా టమాటా ముక్కలు తేమ లేకుండా డ్రై అయిపోవాలండి. బేస్ని నిండుగా టమాటా లిక్విడ్ తీసుకున్నాం కదండి, అది కూడా బాగా డ్రై అయ్యి అడుక్కొచ్చింది టమాటా లిక్విడ్. అలాగే చింతపండు కొంచెం 1/2 kg తక్కువగా తీసుకున్నాము, అది టమాటా లిక్విడ్లో వేసేస్తున్నాను. ఇప్పుడు చింతపండుని శుభ్రంగా చేసుకుని పీస్ అది లేకుండా చూసుకుని టమాటా రసంలో వేసుకోవాలండి. మనం ఎండబెట్టుకున్న టమాటా ముక్కలను కూడా టమాటా రసంలో వేసుకుంటున్నాము. చింతపండు, టమాటా ముక్కలు, అలాగే టమాటా రసం కూడా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఈ మిశ్రమానికి నేను ఒక 1/2 kg కారం తీసుకున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. కారం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. కారం మొత్తం కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఉన్న మిశ్రమం మొత్తం కూడా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాం కదండి.
4 స్పూన్స్ మెంతులు తీసుకొని దాన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఆవాలను ఒక 4 స్పూన్స్ తీసుకొని మిక్సీ పట్టి వేసుకోవాలి. మెంతిపొడి ఆవు పొడి కూడా పచ్చళ్ళలో వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక గాజు సీసా తీసుకుని శుభ్రం చేసుకుని దాంట్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న పచ్చడిని తడి తగలకుండా ఉంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు పచ్చడి తినాలనిపించినా అప్పుడు కావాల్సినంత పచ్చడి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు వేసుకుని వేయించుకోవాలి. కళాయి తీసుకుని దాంట్లో పల్లి నూనె వేసుకుంటున్నానండి నేను. లేని వాళ్ళు మామూలు నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేయించుకుందాము. వెల్లుల్లిపాయ వేసుకుని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ వేగిపోయిన తర్వాత మనం ఇందాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవడమే. అంతేనండి, టమాటా నిలవ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.